నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తిగా ఉచ్చు బిగుసుకుందని చెప్పేసి అనుకోవచ్చు. ముందు చూస్తే నెయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ముందు మిథున్ రెడ్డి ఉన్నాడు, వెనక వచ్చేసి ఇప్పుడు అవినాష్ రెడ్డి తయారైపోయాడు. మిథున్ రెడ్డి శనివారం రోజు సిట్ సంబంధించి ఎక్కడ చిన్న అవకాశం కూడా లేకుండా అటు హైకోర్టు బెయిల్ రద్దు చేయడం, అదేవిధంగా సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడం, ఆఖరికి వారం రోజులు గడువు కావాలి లొంగిపోవడానికంటే కూడా సమస్య లేదని చెప్పేసి అనడం, దాంతో సిట్ ముందు లొంగిపోయినటువంటి సందర్భం మనం చూసాం. దాని తర్వాత ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి అంతిమ లబ్ధిదారుడు జగన్ అని చెప్పి తెలుస్తుంది. ఇది అందరికీ తెలిసిన కేసే. అది శనివారం రోజు సాయంత్రం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే సోమవారం ఈ రోజు ఏదైతే ఉందో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు కాబోతుంది అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి. వైఎస్ సునీత గారు సుప్రీంకోర్టులో ఆవిడ పిటిషన్ వేసుకున్నారు. ఇప్పుడు ఈ రోజు నిజంగా సుందరేషన్ సంబంధించినటువంటి ఒక జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకవేళ బెయిల్ రద్దు అంటే ఏం జరగబోతుంది, ఇక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేలు చూపిస్తున్నాయి. సో ముందు నుయ్యి వెనక గొయ్యి, నిజంగా ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? దస్తగిరి ఇతను గతంలో మీడియా ముఖంగా అన్ని విషయాలు కూడా చెప్పేశాడు. ఏంటంటే నిజంగా అతను చెప్తుంటే ఒక మనిషి ప్రాణం తీయటం వీళ్ళంతా ఈజీగా తీసుకున్నారు. వాళ్ళు ఇతన్ని హెల్ప్ అడగటం ఆ విషయంలో, మరి నీకు అమౌంట్ ఇస్తాము, గొడ్డలు కొనుక్క రావాలి కదిరి వెళ్ళి అని చెప్పినప్పుడు జోక్ చేస్తున్నారులే అన్నాడంట. అతనే చెప్తున్నాడు మీడియాలో. అంటే అది ఏంటంటే అసలు ఒక మనిషిని చంపటం అనేది జోక్ చేయటం ఏంటి? సరే వాళ్ళు ఏం చేశారు, మా మాటలు ఇతను సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఇతను ఏదో జోక్ చేస్తున్నామనో లేకపోతే ఏదో కామెడీ అతను ఏదో చేస్తున్నారని చెప్పి ఫీల్ అవుతున్నాడు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫోన్ చేయిస్తే నిజంగానే ఇతను ఆ పనికి ఒప్పుకుంటాడు అనేది వాళ్ళు పిలిపించటం, ఫోన్ చేయటం. అవతల ఎవరు అంటే నేను జగన్మోహన్ రెడ్డిని, మరి వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యి, నీకేం కావాలో నేను చూస్తాము అని చెప్పటం. స్వయంగా ఇది అప్రూవర్గా మారిన ఎవరైతే దస్తగిరి ఉన్నాడో అతని నోటితో అతను చెప్పిన మాటలు. అదే మనం వివేకం సినిమాలో కూడా చూసుకుంటే చాలా క్లారిటీ, ఇందాక మీరు చెప్పినట్టుగా సేమ్ అదే జరిగింది. ఏదైతే ముందు మాట్లాడుతున్నప్పుడు అవినాష్ రెడ్డిని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక మిగతా వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మాటను నమ్మకుండా ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళినట్టు, ఏదైతే మన దస్తగిరిని ఆడ కల్పించినట్టు కనిపించి మనోడే నువ్వు చేసే పని చేసే అని చెప్పి ఒక సైగ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో వాస్తవానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కూడా ఏదైతే జరిగిందో, ముందు నిజంగా నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే, ఈ డౌట్ సునీత గారు కూడా రావాల్సింది, మరి ఎందుకు రాలేదు నాకు అర్థం కావట్లేదు. కానీ ఉదయం దాదాపు 5:30-6కే అవినాష్ రెడ్డి గారు అక్కడ ఇంటికి చేరుకున్న తర్వాత దాదాపు 2.5 లీటర్లు రక్తం పోతే దాన్ని తుడిపించిన తర్వాత నిజంగా ఇది గుండెపోటు లేదా రక్తపు వాంతులు అని ఎలా అనుకున్న అవినాష్ అని చెప్పేసి సునీత గారు అడగలేదా? ఎందుకంటే ఆవిడ వచ్చేసరికి పూర్తిగా కట్టేయడం, ఉన్నటువంటి ఒక గొడ్డలి పోట్లకి కుట్లేయడం ఇవన్నీ చూసేసాం. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి నిజంగా ఆ రోజు అవినాష్ రెడ్డి గారిని ఈ క్వశ్చన్ ఎందుకు వేయలేదు అంటే ఏమంటారు? ఇక్కడ సునీత గారిది ఒక ఇంటర్వ్యూ నేను కూడా విన్నానండి. దాంట్లో ఆవిడ చెప్పటం ఏంటంటే, తన తండ్రి ఒక్కరే ఇంట్లో ఉన్నారు, తల్లి కూతుర్లు ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఫోన్ కాల్ రావటం ఏంటి, హార్ట్ అటాక్తో మరణించారు అనేది. వీళ్ళు ప్రయాణమై దారి మధ్యలో ఉండగా, లేదు ఇదేదో కొంచెం డౌట్గా ఉంది, మరి దానికి సంబంధించి మరి కుట్లవి ఉన్నాయి, రకరకాలుగా ఉంది అంటే, సరే అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ ఆపించేయండి నేను వచ్చే వరకు కూడా అని. అంటే వచ్చిన తర్వాత కూడా వీళ్ళు నమ్మించే ప్రయత్నం ఏం చేశారు, ఇక్కడ ఒక డ్రామా ఆడారు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మనం ఆ రోజు ఆ వీడియో ఏదైతే ఆ శవపేటికి పెట్టిన దగ్గర కానివ్వండి, అందరూ ఏడుస్తున్నప్పుడు వీళ్ళిద్దరి ముఖ కవళికలు చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఎంతసేపటికి అంటే వాళ్ళ ఫేస్లు ఎప్పుడు అంతే ఉంటాయి. ఆ జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూస్తూనే ఉంటాం, అతను ఎప్పుడు మనం మీడియా ముందుకు వచ్చినా కూడా అదొక రకంగా కనిపిస్తూ ఉంటాడు. అవినాష్ రెడ్డి మరి అతను కూడా చూస్తే తన ఫోన్ మీద ఎప్పుడు అతను చేయి ఉండటం, పదే పదే ఆ ఫోన్ని మరి అంటే ఏదైనా ఫోన్లు వస్తుంటే ఆఫ్ చేస్తున్నాడా మరేమో తెలియదు కానీ ఆ ఫోన్ని చూడటం. తర్వాత వీళ్ళు అందరినీ కూడా గమనిస్తూ ఏం జరిగిద్ది, ఎవరికి ఏ రియాక్షన్ ఎలా ఉండిద్ది అని ఒక భయంతో అయితే కనిపిస్తున్నారు. అంటే ఈవిడ నమ్మిద్దా నమ్మదా మనం చెప్పేయి. తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కనే చెల్లెల్ని పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఇది ఎవరి కుట్ర, అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా చేయించారు అనేది ఆమెను ఒక భ్రమలోకి. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగానైతే 2019 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు, సైకో అనేది తేల్చేశారో, అదే విధంగా ఆవిడ కూడా సునీత అనే ఆవిడకు కూడా క్రమక్రమంగా ఒక్కొక్కటి వీళ్ళ మీదే కేసులు వేయటం, అక్కడున్న అధికారుల మీద కేసు ఎవరైతే సాల్వ్ చేస్తున్నారో వాళ్ళ మీద వేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కటిగా ఆవిడకి డౌట్స్ స్టార్ట్ అవుతూ వచ్చాయి.
అంటే వాళ్ళని అడిగినా కూడా ఉపయోగం లేదు. ఆవిడే చెప్పింది ఎన్నోసార్లు ఫోన్ చేసి, అన్నయ్య మరి ఈ కేసు ఏంటి అన్నా కూడా మరి విజయలక్ష్మి భారతిరెడ్డి ఎవరో మాట్లాడారు, సరిగ్గా అన్నయ్యకి కాల్ ఇవ్వటం కానీ లేకపోతే తను దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాడని నాకు అనిపించలేదు అని ఆవిడ ఎన్నో సందర్భాల్లో చెప్పింది. అంటే దీన్ని అన్ని బట్టి కూడా ఆవిడ ఒక్కొక్కటిగా అక్కడున్న అంతకుముందు వాళ్ళ రిలేషన్ ఏదైతే ఉందో కజిన్స్గా ఆ కుటుంబం కానివ్వండి, ఎక్కడా కూడా ఆ అమ్మాయి అనుమానపడటానికి తావు లేకుండా వీళ్ళు ప్రవర్తించిన తీరు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఎంత విజనరీ లీడర్, దేన్నైనా సరే చాలా లోతుగా ఆలోచిస్తానని ఆయనే చెప్పారు. మరి అంతటి మనిషే ఈ విషయంలో పొరపాటు పడ్డాము, చాలా వాళ్ళు ఇంత క్రిమినల్స్ అనేది కూడా మేము ఆలోచించలేకపోయాము అనేది సేమ్ అది ఈవిడకు కూడా అదే జరిగింది. అయితే తర్వాత కూడా చూసుకుంటే మీడియా ముఖంగా ఏదైతే గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎంతసేపు ఉన్నారు, ఎంతసేపు మాట్లాడారు, ఇవన్నీ కూడా బయట పెట్టినటువంటి సందర్భాలు మనం అంతా చూసాం. అయితే ఇప్పుడు వచ్చేసి అవినాష్ రెడ్డి గారు తెలంగాణ హైకోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. కానీ సిబిఐ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తానికని చెప్పేసి కర్నూలు వెళ్ళినప్పుడు వాళ్ళని బెదిరించి పంపించినటువంటి సందర్భం మనం చూసాం. వాళ్ళ తల్లిగారిని హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టు, అదే కాక వైసీపీ గూండాలందరినీ కూడా పెట్టి బెదిరించి పంపించడం మనం చూసాం. సో ఇప్పుడు అలాంటి ఆప్షన్స్ ఉన్నాయా? మళ్ళీ బెదిరించి పంపించేటువంటి ఒక దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు బెయిల్ రద్దయితే ఏంటి పరిస్థితి? అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే అక్కడతో అయిపోతుందా? జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొస్తారా? అందరి వేళ్ళు కూడా అటు లిక్కర్ స్కామ్లో కావచ్చు, ఇటు వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఖచ్చితంగా జగన్ వైపే చూపిస్తున్నాయి. సో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటండి, గతంలో చూసుకుంటే ఓన్లీ బాబాయిని చంపిన కేసు, అది ఎక్కడా కూడా వీళ్ళ పేర్లు వచ్చినా కూడా వీళ్ళు ఏ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశారో చూసాం. ఇక్కడ చూస్తే లిక్కర్ కుంభకోణంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, అతని తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నాడు. మరి అటువైపు నుంచి చూస్తే తెలంగాణ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో దానిలో కూడా ఈ మూడు వైపులా కూడా వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈసారి ఎక్కడ తప్పించుకోవటానికి కుదరదు. ఎందుకంటే ఈరోజు మనం వింటూ ఉన్నాం లిక్కర్ కుంభకోణంలో ఎంపీ ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి, మరి అతను కూడా మరి బెయిల్ కూడా ఇవ్వకుండా మరి ఏ విధంగానైతే సరే బంధించారనేది మరి అదే వీళ్ళకు కూడా జరిగిద్ది ఖచ్చితంగా. అంటే గతంలో తప్పించుకోవడానికి వాళ్ళు చాలా దారులు వెతుక్కొని ఉంచారు. కానీ ఇప్పుడు చూస్తే హనుమంతప్పరెడ్డి మరి అతను గన్ పాయింట్ పెట్టి బెదిరించటం, అతనికి 2 గన్మెన్లు ఇవ్వటం దేనికోసం చేశారు, ఎందుకు చేశారు, వీళ్ళ దగ్గర ఎన్ని ముడుపులు వీళ్ళకి అందాయి 3,500 కోట్లలో నుంచి. మరి ఇక్కడ చూస్తే బాబాయిని చంపిన తర్వాత ఇప్పుడు 6, ఇప్పుడు అతను బెయిల్ మీద ఉండగానే మనం చూసాం వాచ్మెన్ చనిపోయాడు, అభిషేక్ రెడ్డి చనిపోయాడు. మరి ఇంతమంది సొంత కుటుంబ సభ్యులను కూడా వీళ్ళు వెనక ముందు ఆలోచించుకున్నా, అంటే బాబాయినే లేపేసిన వాళ్ళకి ఇంకా కుటుంబ సభ్యులే ఉంది. ఆఖరికి భారతిరెడ్డి గారి యొక్క తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు కూడా కరోనాలో చనిపోయారని చెప్పి అది కూడా అనుమానాస్పద మృతే. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎంతో మంది నేతలకి కరోనా వచ్చిన పెద్ద పెద్ద హాస్పిటల్ చూయించుకున్నారు. కానీ ఈయన డాక్టర్ ఉండి చనిపోవడం, కనీసం దాని మీద అనుమానాస్పద మృతి అని కూడా భారతిరెడ్డి గారు చెప్పకపోవడం, సో ఇది కూడా ఒక వ్యూహం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఏదైనా సరే పగడ్బందీగా, అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తారు, డాక్టర్ అయితే కరోనా రాకూడదా, చనిపోకూడదు అంటే రావచ్చు, చనిపోవచ్చు. కానీ అతను కూడా వన్ ఆఫ్ ద దాంట్లో ఉన్నాడు కాబట్టి మెంబర్గా ఎవరైతే ఉన్నారో దాంట్లో అనుమానాస్పద మరణాల్లో ఇతను కూడా ఒక మరణంగా ఎందుకు చూపించబడుతుందంటే ప్రజల్లో ఉన్న కథనాలు, ఇదిగో అతనికి తెలుసు కొన్ని విషయాలు, ఆ ఇంటర్నల్ విషయాలు తెలుసుకోవటం వల్ల ఇతను కొంచెం ఎవరైతే భారతిరెడ్డి తండ్రి మరి వాళ్ళందరూ కూడా ఏదో మాట్లాడుకున్నారని, మరి అతనికి ఈ విషయాలు తెలియటం వల్లే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి మరి వాళ్ళ హాస్పిటల్లోనే కుట్లేశారు, మరి ఇతను చూసి ఏంటి ఇంత దారుణంగా నరికేశారు మరి అని చెప్పేసి అభిషేక్ రెడ్డికి ఆ కుట్లు వేసే పని అప్పచెప్పాడని, ఇలా రకరకాల కథనాలు మనం వింటూ వస్తున్నాం. ఇవన్నీ నిజాలే కాబట్టి కనిపిస్తూ ఉంది మనకు అతను కుట్లేయటం నిజమే. అవును, అభిషేక్ రెడ్డి కూడా ఒకనొక సందర్భంలో అన్నారు, ఇది ఏదైతే ఉందో సడన్ గా చనిపోయింది కాదు, ఇది ఖచ్చితంగా హత్యే. దీనికి సంబంధించి కొంత వాంగ్మూలం ఇస్తున్నటువంటి సందర్భంలో అతను డాక్టరే, అభిషేక్ రెడ్డి డాక్టరే, చాలా యువకుడు, 36 ఏళ్ళు అంతే. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ లక్షల్లో వచ్చేటువంటి ఒక వ్యక్తికి వచ్చే రోగం తనకు వచ్చినట్టుగా ఎందుకు చనిపోయారో కూడా సరైన క్లారిటీ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా దీనిపైన గతంలో కూడా చూసాం, ఇది లార్జర్ కాన్స్పిరసీ అని చెప్పేసి సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. సో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు?
100% చేయాలండి. ఈ రోజు మనం వింటూ ఉంటే సొంత బాబాయ్ కాదు, దాంతో పాటు 6 కాదు, ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళు ఏదైతే ఈ లిక్కర్ తయారు చేశారో దానిలో వేల మంది చనిపోవటం, మరి వాళ్ళు ఆరోగ్యాలు పాడైపోవటం, ఇన్ని రకాలుగా ఇవి వింటూ ఉంటే నిజంగా ఈ రోజున పేపర్లో చదువుతూ ఉంటే ఇంత నీచానికి దిగజారిపోయారా అంటే కట్టుకున్న భార్య లేదు, కన్న తల్లి లేదు, తోడబుట్టిన చెల్లి లేదు, ఎవరైనా సరే మాకు ఒకటే అన్నట్లుగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఆలోచన విధానం. అంటే డబ్బు కోసం మేము ఏదైనా చేస్తాము, ఎంతటికైనా తెగిస్తాము అనేది. అంటే పదవి కావాలి, డబ్బు కావాలి, ఇవన్నీ అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసిన ఈ చీకటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్షమించరాని నేరాలు. నిజంగా ఈ రోజున ప్రజలందరూ కూడా వాళ్ళ అదృష్టం బాగుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలరాతలు మార్చే నాయకుడు వచ్చాడు కాబట్టి ఈ రోజున ఒక్కొక్కటికి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కానీ నిజంగా మీరంటున్నట్లుగా 100% అని ఎందుకు అంటున్నామంటే నిజంగా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే చెయ్యాలి. చెయ్యకపోతే ఈ రోజున న్యాయ వ్యవస్థ మీద ఎంతమంది ఆధారపడి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే న్యాయం జరిగి తీరుతుంది. వీళ్ళు పదే రకరకాల ఏమైతే ప్రాపకాండ చేస్తూ వస్తుంది. సాక్షి ఛానల్ చూడండి, పేపర్ చూడండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెంటనే బయటకు వచ్చేసి 3 సార్లు ఎంపీ అయ్యాడు, మరి అట్లాంటి అతన్ని మీరు ఎందుకు ఈ విధంగా చేశారంటే 3 సార్లు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు, అంతకంటే రాజకీయ అనుభవం ఉంది. ఎన్నో రకాలుగా ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా చక్రం తిప్పారో మనం చూసాం. మరి ఏమాత్రం మీరు ఏ విషయంలో కూడా ఒక ఛార్జ్ షీట్ లేదు, లేకపోతే ఒక కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేకుండా అర్ధరాత్రి మీరు వెళ్ళి బస్సులో నిద్రించే వ్యక్తిని, ఒక ప్రజల గురించి ఆయన ఏదైతే ఒక కార్యక్రమం పెట్టారో అక్కడ దేన్ని కూడా మీరు ఉంచుకోకుండా దృష్టిలో అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకెళ్లేటప్పుడు మీకు తెలియదా ఎవరిని అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామని? ఈరోజు మీ దగ్గరకు వచ్చేటప్పటికి 3 సంవత్సరాలు. ఇంకా వీళ్ళు ఏంటంటే ఈ రోజున రెడ్డి ఓసీ అనేది ఉంది, లేకపోతే బీసీ సామాజిక వర్గమో ఎస్సీ ఎస్టీ అని అడిగితే ఇంకా గందరగోళాన్ని సృష్టించి ఆ సామాజిక వర్గాన్ని వీళ్ళు వాడుకొని ఏ విధంగా రాద్ధాంతం చేసేవాళ్ళో మనం ఇంతకుముందు చాలా విషయాల్లో చూసాం. ఇవన్నీ చూస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా, అవినాష్ రెడ్డితో సహా ఎవరైతే ఈ రోజున ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారే కాదు, ఈ మద్యం కుంభకోణంలో ఎంతమంది ప్రాణాలు వీళ్ళు హరించారు, ఎంతమంది జీవితాలతో వీళ్ళు ఆటలాడారంటే అసలు వీళ్ళని వదిలిపెట్టకూడదు అనేది మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దానికి 100%. అంటే ఈ రోజున ఏదైనా ఒక ఎలక్షన్ పెడితే మనం ఏ విధంగా ఎవరికి ఎక్కువ అంటే ఈ రోజున అందరూ కూడా వీళ్ళని జైల్లో వేయండి, వీళ్ళని ఆ జీవితాంతం జైల్లోనే ఉంచండి అనే దానికి మాత్రం అందరూ ప్రతి ఒక్కరి ఓటు కూడా అటే వెళ్ళబోతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా అటు లిక్కర్ స్కామ్లో కావచ్చు, అదేవిధంగా ఇటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, సో అందరి వీళ్ళు కూడా జగన్ వైపే చూపిస్తున్న అంతిమ లబ్ధిదారుడు అని చెప్పేసి. సో చూద్దాం జగన్ని కూడా అరెస్ట్ అతి తొందరలో కాబోతుందా లేదనేది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.